శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పోటు వలె. పాతాళ పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊళ్ళు నన్ను ఆవరింపగను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. నిప్పు కనుమలు రాజబెట్టెను, మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గడాంధకారం కమ్మి ఉండెను. గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను. జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను. యెహోవా నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా, నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా, వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను కనుక ఆయన నన్ను తప్పించెను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుండువు. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు. నీ సహాయము వలన నేను సైన్యమును జయించును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది? ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నీ రక్షణ కేడుమును నీవు నాకు అందించుచున్నావు. నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నా శత్రువులను తరిమి పట్టుకొందును, వారిని నశింపజేయు వరకు నేను తిరుగను. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదకి లేచిన వారిని నా క్రింద అణచివేసితివి. వారు మొర్రపెట్టిరు గాని రక్షించువాడు లేకపోయెను. యెహోవాకు వారు మొర్రపెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరమియ్యకుండును. ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. నా
ప్రజలు నన్ను సేవించెదరు. అన్యులు నిస్త్రాణ గలవారే వణుకుచు తన దుర్గములను విడిచి వచ్చెదరు. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయి దేవుడు, జనములను నాకు లోబరచువాడు ఆయనే. అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను, నీ నామకీర్తన గానము చేసెదను. దేవుడితో పరిశుద్ధ కీర్తన మరలా చదివితే మొత్తం 50 చరణాలు చదవాల్సి వస్తుంది. 2-3 చెప్తున్నాను చూడండి. 22వ చరణం. ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను, ఆయన కట్టడలను నేను త్రోసివేసిన బాబున యెహోవా, నేను నిర్దోషిగా చూచి తన దృష్టికి కనబడిన నా చేతిలో నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. దయగల వారి ఎడల దయ చూపించుడు, యథార్థవంతుల ఎడల యథార్థవంతులుగాను, సద్భావము గల వారి ఎడల సద్భావం చూపుతూ, మూర్ఖుల ఎడల మిత్రముగా ఉంటాం. అలాగే 29 నీ సహాయం వలన మేము సైన్యములు చేయింతుము, నా దేవుని సహాయం వలన ప్రాకారము దాటుతున్నాం. ఆయన యథార్థవంతుడు, ఆయన వాక్కు నిర్మలము, తన శరణు వచ్చి వారికి అందరికీ ఆయన పేరు. 33 ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వల్ల చేయించున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నింపుచున్నాడు. నా చేతులకు యుద్ధం నేర్పువాడు, ఆయన నా వాకులు ఎంతటి విల్లును ఎక్కిపెట్టును. 49 అందువలన యెహోవా అన్యజనులలో నేను నిన్ను ఘనపరచలను, నీ నామకీర్తన గానము చేసెదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు చేయువాడము, అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడము. ఇన్ని ఆశీర్వాద వచనాలను 50 చరణాల్లో కూడా దావీదు ఆశీర్వాద వచనాలే పలుకున్నాడు. తన శత్రువుల నుండి తప్పించినందుకు, సౌలు నుండి తన ప్రాణాన్ని కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దావీదు రాసిన కీర్తన ఇది. ఇటువంటి మంచి కీర్తన ధ్యానం చేయడానికి, ఆ కీర్తనని చదివి దేవునామాన్ని మహింపరచడానికి ఆయన ఇచ్చిన యొక్క అవకాశమును బట్టి గడిచిన వారమంతా తన రెక్కల నీడను ఆయన భద్రపరిచి మనందరినీ సజీవులుగా ఉంచి, పోయిన పరిశుద్ధ జనం నుండి పరిశుద్ధ జనం వరకు కూడా మనల్ని కాపాడినందుకు ఆయన మనకి చేసిన మేళ్ళన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ఇచ్చిన ఈ యొక్క ఆయుష్ను బట్టి, నూతన బలమును బట్టి, నూతన జీవమును బట్టి దేవుని నామాన్ని ఆరాధన చేద్దాం, ఆయన నామాన్ని కీర్తించి కొనియాడదాం. 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని కొద్దిసేపు దేవుని యొక్క నామాన్ని మహిమపడదాం, ఆయన నామాన్ని హెచ్చిద్దాం, కనపడదాం, కొనియాడుదాం, కీర్తిద్దాం, ఆయనకి వందనములు చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధన చేయడానికి మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి, యోగ్యతను బట్టి ఆరాధన చేస్తున్నాము. దీనికి వందనములు చెల్లిస్తున్నాము. ఆరాధన చేస్తున్నాము, కొనియాడుతున్నాము, గొప్ప చేస్తున్నాము. రాజులకు రాజులు, ప్రభులకు ప్రభులు, సర్వాధికారికి
నిన్నే స్తుతిస్తున్నాము ప్రభా, నిన్నే ఆరాధన చేస్తున్నాము, నిన్ను గొప్ప చేయించున్నాము, నిన్ను కీర్తించి కొనియాడుతున్నాము. నీవు ఇచ్చిన ఈ మంచి దినమును బట్టి పరిశుద్ధమైన ఈ రోజును బట్టి నేను ఆరాధన చేస్తున్నాము. నీవు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరాధన చేస్తున్నాము. నీవు మాకు ఇచ్చిన సంతానమును బట్టి ఆరాధన చేస్తున్నాము. నీవు ఇచ్చిన ఆయుష్ను బట్టి, నీవు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, నీవు ఇచ్చిన సమస్తాన్ని బట్టి నువ్వు చేసిన మేలును బట్టి నిన్నే నీకు నామములు క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామములో ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తున్నాము. గొడవ వచ్చినప్పుడు నీ నిజ స్వరూపము, నీ నిజమైన రంగు, అవతల వ్యక్తి నిజమైన రంగు ఖచ్చితంగా కనిపిస్తుంది. వాళ్ళ మనసు ఎటువంటిదో నీ మనసు ఎటువంటిదో ఖచ్చితంగా ఆ గొడవే మనకి నిరూపిస్తాడు. అయితే ఇక్కడ దావీదు అలాంటి చిన్న చిన్న గొడవలు కాదండి, నోటి మాటలతో అయిన గొడవలు కాదు, తన ప్రాణం మీదకి కత్తులు పట్టుకొని, గొడ్డలు పట్టుకొని, ఆయుధాలు పట్టుకొని వచ్చినప్పుడు దేవుడు దావీదు ప్రాణాన్ని రక్షించాడు. దావీదును ఆయన కాపాడి ఉన్నాడు. అప్పుడు రాసిన కీర్తన. అలాగే సౌలు చేతిలో ఉంది, సౌలు కూడా దావీదును చంపాలనుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దావీదు రాసిన కీర్తన. ఈ కీర్తనలో మొదటి 2 చరణాల్లో దావీదు ఏమంటున్నారంటే, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. హల్లెలూయా. అంత మంచి పదాలు వాడాడండి. మనం ఎప్పుడైనా ప్రేయర్ చేసినప్పుడు ఇలాంటి పదాలు వాడతామా? వాడలేం. అంటే మనకి ఇది వాడదు భాషలో మనం యూజ్ చేయం కాబట్టి వాడలేం. ఏమన్నాడంటే, యెహోవా నా బలమా, లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. స్ట్రెంగ్త్ అన్నాడండి. దేవుడా నువ్వే నా బలం. ఎంత మంచి మాట అండి కదా. మనం ఏమంటాం తల్లిదండ్రులుగా, ఇదిగో నా కొడుకే నా బలము, నా కూతురే నా భుజము, ఇంకా ఏదైనా సరే మనము మన పిల్లల్ని బట్టి మనం అతిశయించి ఆ మాట. అయితే దావీదు అన్నాడు ఏమని, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట. శైలము అంటే అర్థం ఏంటంటే, శైలము అంటే అర్థం ఏంటి? ఉన్నతమైనది. ఇంగ్లీష్లో ఏమన్నది చెప్పండి కదా. చూసాను, యెహోవా నా శైలము. కోట అంటే ఏంటండి? కోట అంటే ఫోర్ట్. కోట అంటే ఫోర్ట్ అంట. అంతేనా అంకుల్? కోట అంటే ఏంటి అంకుల్? ఒక రాజుగారు ఉండే అంతఃపురం, సింపుల్గా చెప్పాలంటే అంతఃపురం. దేవుడు మనకు అంతఃపురంతో సమానం అండి. దేవుడు మనకు పరమతో సమానం. ఆయన మనల్ని రక్షించువాడు, ఆయన కేడము, ఆయన రక్షణ శృంగము, మన ఉన్నతమైన దుర్గము, మనము ఆశ్రయించే మన యొక్క దుర్గము. ఇప్పుడు చెప్పండి, శైలం అంటే ఏంటి ఇంగ్లీష్లో? రాక్ అంటే బండ అని ఉందా? ఇట్స్ ఓకే. సో మొట్టమొదటిగా ఈ యొక్క కీర్తనలో దావీదు గారు దేవుడు తనకి ఏదై ఉన్నారో ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనము కూడా ఎప్పుడైనా దేవుడు మనం చేసుకునే దాన్ని బట్టి మొదటిగా ఆయన్ని పొగడాలి. నిజమే కదా, ఆయన్ని మెప్పించాలి, ఆయన్ని కనపరచాలి, ఆయన కీర్తించాలి. స్తుతి ఆరాధన, ఇది మెయిన్గా కీర్తనల గ్రంథం మనం చూస్తే మనకి స్తుతి ఆరాధన కనిపిస్తుంది. స్తుతి ఆరాధన మనం చేసినప్పుడు ఆయన సన్నిధిలో అది ఏడవడం మాత్రమే కాదండి, ఖచ్చితంగా ఆయన్ని మనం కనపరచాలి. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే స్తుతి ఆరాధన అన్నది దేవుణ్ణి స్తుతించడానికి, ఆయన్ని ఆరాధన చేయడానికి మాత్రమే. అంతేగాని స్తుతి ఆరాధనకు వచ్చి దేవుడా నాకు చేయాలి ప్రార్థన చేయొద్దండి. స్తుతి ఆరాధనలో కొంతమంది ఏడుపు వస్తుంది, ఇట్స్ ఓకే, ఏడవండి, కానీ అది ఘనపరిచిన ఆ గుణముతో ఆ పదాలతో నిండిన ఏడుపై ఉండాలి. అంతేగాని వృత్తినే దేవుడా బాగా అనుకుంటే అయితే సార్. సో ఈ కీర్తనలో దావీదు పోయిన మరికొన్ని మాటలు చూద్దాం. 3వ చరణం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. దేవునికి మనం మొర్రపెట్టినప్పుడు ఆయన మన శత్రువుల చేతిలో నుండి ఆయన మనల్ని రక్షిస్తాడు. ఆయన ఎంత గొప్పవాడంటే 7వ చరణం. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణకెను, ఆయన కోపింపగా అది కంపించెను. దేవునికి కోపం వస్తే భూమి కంపిస్తాడండి, పర్వతాలు పునాదులు వణికిపోతాయి కదా. మనం కదలలేకపోతున్నాం ఆయనకి. ఎందుకంటే ఆయన అంత ప్రేమమైనంటే ఆయన మన మీద ఎప్పుడు కోపం చూపించలేదు కదా. ఆయన కోపం వస్తే భూమే కంపిస్తుంది.
పర్వతములే కదిలిపోతాయంట, వణికిపోతాయంట. నీవు నేను ఏమాత్రమండి అని మనకి చేయండి. భూమి తక్కరైపోద్ది, లైన్ అయిపోద్ది, బద్దలైపోద్ది అని చెప్పినా సరే మనకు అసలు భయమే లేదు. భూమి కదా బద్దల మీద నేనే బద్దలు, భూమి బద్దలైతే అటో కాలు ఇటో కాలు వేసుకొని నేను మిషన్ పెట్టాలని అనుకుంటాం మనం కదా. తర్వాత 13వ చరణం. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను, వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను కదా. ఆయన కోపం వస్తే ఆకాశం నుండి ఆయన గర్జన చేస్తే ఉరుములు ధ్వని వలె పుట్టిస్తాడంట, వడగండ్లు, మంచును, నిప్పులు రాలుతాయంట. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆ తర్వాత 15. నీ గద్దింపులకు ప్రవాహములు అడుగు భాగములు కనబడెను, భూమి పునాదులు బయలుపడెను. ఉన్నత స్థలం నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహా జలరాశులలో నుండి తీశాడు. ఆ తర్వాత 24. కావున యెహోవా నేను నీకు నిర్దోషిగా నుండి చూచి తన దృష్టికి కనబడిన నా చేతులు నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. 28. నా దీపము వెలిగించువాడు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. ఆ తర్వాత 34. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. 39. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదికి లేచిన వారిని నా క్రింద అణచివేసితివి. 46. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్థితినందును గాక. చివరిగా 50. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయవాడవు, అభిషేకించిన దావీదులకు అతని సంతానములకు నిత్యము కనికరము చూపువాడు. అయిపోయిందండి కీర్తన ధ్యానం. ఈ కీర్తనలో మొత్తం ఓవరాల్గా మనం యొక్క 18వ కీర్తన సారాంశం చూసినట్లయితే ఈ యొక్క 50 చరణాల్లో నుండి కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, చివరిగా మనం చూసాం కదా, రక్షణ కలుగజేయువాడు, నిత్యము కనికరము చూపువాడు. నాకు చెప్పండి, రక్షణ కలుగజేయువాడు, నిత్యము కనికరము చూపువాడు. ఆయనే మన దేవుడు అర్థం చేసుకున్నాం కనుక ఇక్కడ నుండి దావీదు ఎదురీతిగా దేవుడిని ప్రార్థించి తన శత్రువులు అందరి మీద విజయం పొందాడు. మనము కూడా అటురీతిగా ఈ లోకంలో నుండి విజయం పొందాలి. విజయం పొంది బలముగా ఆయనలో మనం ముందుకు కొనసాగిపోవాలి. దేవుడి కీర్తన ధ్యానం దీవించిన కాక. 263వ పాట పాడతాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఈ పాట అందరికీ తెలుసు కదా, కాకపోతే రెండోసారి నాతో కలిసి ఖచ్చితంగా పాడతాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. పురుషులు కూడా పాడాలి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు వాసముల
మనందరికీ పరిచయమైన వాక్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. కొంతమందికి డౌట్ ఉండిపోయిందట, అసలు తెల్లని వస్త్రాలు ఎందుకు పాస్టర్ గారు చెప్పారు, ఎక్కడ ఉంది, ఎందుకు వేసుకోవాలా అన్న డౌట్స్ ఉండిపోయాట. ఒక్కసారి ముందు మీకు ఆ డౌట్లు 4-5 రిఫరెన్స్లు క్లియర్ చేసేసి అప్పుడు వాక్యంలోకి వెళ్ళిపోతాను. ఒకసారి చూడండి, ఎందుకంటే డౌట్లు ఉండకూడదు కదా, ఇది క్లారిటీగా మీకు ముందు చెప్పారు. బైబిల్ తెరవండి, ప్రసంగి 9:8 ఒకరు ఎవరైనా చదవండి. ఈ రెండు నాట్లో మనకి ఇక్కడ చాలా మంది యవనస్తులు పుట్టిన నుండి ఇప్పుడు కూడా తలకు నూనె రాయిన లేకుండా ఉన్నారు. ఒక చేతి ఎత్తండి. చిన్నప్పుడు ఏమో నాకు తెలియదు పాస్టర్ గారు, కానీ నాకు గుర్తొచ్చి నుండి నేను అసలు ఎప్పుడు ఆయిల్ రాయను అన్నది ఎవరైనా ఇక్కడ ఉన్నారా? నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు, నేను పేర్లు చెప్పను. చూడండి, మనకి ఏది నచ్చదు, తలకు నూనె రాసుకోవడం నచ్చదు. ఎందుకు? మొఖం జిడ్డు అయిపోతుంది. మొఖం జిడ్డు అయిపోతే అవి. రెండవదిగా ఎల్లప్పుడు తెల్లని వస్త్రంలో అది అసలే నచ్చదు. రాజకీయ నాయకులే చేసుకుంటారు, మాకెందుకు. ఆడవాళ్ళు అనుకుంటారు భర్త చచ్చిపోయినాలే చేసుకుంటారు, మాకెందుకు, మా ఆయన ఉండదు కదా. ఇంకో 2-3 రిఫరెన్స్లు చూపెడతాను, ఎందుకంటే మీకు క్లారిటీ కావాలి కదా. ఎవరైనా మీకు డౌట్ అడిగితే చెప్పండి. ప్రకటన గ్రంథము 3-4 చదవండి. చదువు. అయితే తమ వస్త్రములను అమృతపరచుకొని కొందరు శాంతిస్తోని ఎక్కడ ఉన్నారు. వారు అర్హులైన తెల్లని వస్త్రం ధరించుకుని నాతో కూడా సంభవించలేదు. అబ్బా, అర్హులైన వారు తెల్లని వస్త్రాలు వేసుకుంటారట. తెల్లని వస్త్రాలు లేవు అంటే ఇంకా అర్హత లేదా మీకు దేవుని ఆరాధించడానికి? మరొక మాట కూడా చూద్దాం. 4:4 చదువు. ఈ సింహాసనం నందు 24 పెద్దలు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తెల్లని వస్త్రం ధరించుకొని. చాలు. 7-9 కూడా చదవండి, నేను చదువుతాను. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడును లెక్కింపలేని ఒక గొప్ప సమూహం కనబడును. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మంటలు చేతబెట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రం అనే మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పురి. హల్లెలూయా. ఇంచుమించు 4 రిఫరెన్స్లు చూపించాను, సరిపోతాయి. యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చిన కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో ప్రతిష్ఠానబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయంలో దేవదూత కోనేరులో దిగి నీరు కదిలింపుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగను వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, పుష్పకాల చేతను గలవారు గుంపులుగా పడి ఉండేది. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండేను. యేసు వాడు పడి ఉండట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగగా ఆ రోగి, అయ్యా, నీరు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచాను. ఆ దినము విశ్రాంతి. చాలు, నడిచాను. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. యూదులకు పండగలు ఉన్నాయి, మన తెలుగు వారికి కూడా కొన్ని పండగలు ఉన్నాయి. మన తెలుగు వారి పండగలు ఏమైనా చెప్తారా? తెలుగు వారి పండగలు ప్రాముఖ్యమైనవి ఉగాది, సంక్రాంతి, దసరా, వినాయక చవితి, దీపావళి,
నాగుల చవితి, శివరాత్రి, అబ్బబ్బా, గ్రామ దేవత పండుగలు, ఇవి తెలుగు వాళ్ళ పండుగలు. ఎందుకంటే మనందరం తెలుగులో ఒకప్పుడు నుండి అక్కడి నుండి వచ్చాం కాబట్టి గుర్తు చేశాం. అలాగే యూదులకు కూడా కొన్ని పండుగలు ఉన్నాయి. యూదులు అంటే ఎవరు? ఇశ్రాయేలీయులు, హెబ్రీయులు, యూదులు, దేవుని ప్రజలు అని వారినే అంటారు. పర్ణశాలల పండగ, పస్కా పండగ, గుడారాల పండగ, ఇలాగా రకరకాల పేర్లతో యూదులకు కూడా పండగలు ఉన్నాయి. అందులో ఒక పండగ జరుగుతుంది యెరూషలేములో. యూదులకు ముఖ్య కేంద్రం ఏదంటే యెరూషలేం, అది వాళ్ళ ముఖ్య కేంద్రం. మన ఆంధ్ర వాళ్ళకి ముఖ్య కేంద్రం ఏది? సరే, మన దేశానికి ముఖ్య కేంద్రం ఏం చెప్పండి? న్యూఢిల్లీ. అలాగే యూదులకు ముఖ్య కేంద్రం యెరూషలేం. ఆ యెరూషలేంలో పండగ జరుగుతుంది. జాగ్రత్తగా గమనించాలి. ఆ పండగకు యూదులైన వారందరూ ప్రపంచం నలుమూలలా ఎక్కడ చెదిరిపోయినా ఆ పండగ అయ్యేసరికి మాత్రం ఖచ్చితంగా యెరూషలేం రావాల్సిందే. అది వాళ్ళ రూలు. నువ్వు తూర్పు వెళ్ళిపో, పడమర, ఉత్తర, దక్షిణ, ఏ దిక్కులాగా వెళ్ళవు, కానీ ఆ పండగ వచ్చేసరికి ఖచ్చితంగా యూదుడు అనేవాడు ఖచ్చితంగా పండగ రావాలి. ఇప్పుడు ప్రజెంట్ క్రైస్తవులమైన మనకి వారానికి ఒక పండగ వస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా ఆ పండగ మాత్రం వచ్చేయాలి. ఏ రోజు అండి అది? ఆదివారం. ఈరోజు ఏంటండి? అందరూ చెప్పండి, ఈరోజు ఏంటండి? పండగలో ఎలాగుంటారు? పండగలో మరి ఇందాక నేను వచ్చేసరికి అభిషేక్ మీ ముఖాలు ఎందుకు ఎలా పెట్టారు అన్నాడు. అంటే అప్పుడు కదా ఉన్నారు. పండగ వాతావరణం సంతోషంగా ఉండాలి. పండగ కాబట్టి చికెన్లు మటన్లు వండుకుంటారు. పండగ కాబట్టి తెల్లటి వస్త్రాలు వేసుకుంటాం. పండగ కాబట్టి ప్రార్థన అయిన తర్వాత కొంతమంది ఎక్కడికైనా వెళ్దామంటే అలా తిరగడానికి వెళ్తారు. ఎందుకు కాబట్టి పండగ అండి. ఈరోజు పండగ హ్యాపీ. చూడండి, ప్రతి పండగలో కూడా దేవుని దర్శనం అంటూ ఒకటి ఉంటుంది. నువ్వు ఏ పండగ చూడండి, అది ఎంత పండగ అయినా, బలవాలకాలు వేసినా, తప్పిడుగులు వేసినా, భజనలు వేసినా, డీజే సౌండ్లు పెట్టి డ్యాన్స్లు వేసినా, దేవుని దర్శనం అంటూ ఒకటి ఖచ్చితంగా. ఇవన్నీ గంటలు 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 చూసినా ఆ దైవ దర్శనం మాత్రం ఒక నిమిషమైనా చూస్తారు. అలాగైతేనే ఆ పండగ ఫుల్ఫిల్ అయినట్టు. అదే మనమైతే అన్నిటినీ వెనక పెడతాం, దేవుని దర్శనానికి ఎక్కువ సమయం ఇస్తాం. హల్లెలూయా. అది మనకి వాళ్ళకి ఉన్న తేడా. అది అయితే ఇప్పుడు యూదులందరూ చేరిపోయారు యెరూషలేం. అక్కడ పండగ, అక్కడ సిస్టమ్ అది. ఆ పండగలో అందరూ చేరుకున్నారు. మొక్కుబడులు తీర్చుకున్న వాళ్ళు మొక్కుబడులు, నమస్కారాలు చేసుకోవలసిన వాళ్ళు నమస్కారాలు, గుండ్లు చేసుకోవలసిన వాళ్ళు గుండ్లు, దేవునికి ఏమైనా సమర్పణ ఇవ్వాలనుకున్న వాళ్ళు సమర్పణలు, దహన బలులు చెల్లించాలనుకున్న వాళ్ళు దహన బలులు, సమాధాన బలి చెల్లించవలసిన వాళ్ళు సమాధాన బలులు. ఈ విధంగా ఉన్నారు. ఆ పండగలో ముఖ్యులు ఎవరు ఉంటారంటే ప్రధాన యాజకులు ఉంటారు, శాస్త్రులు ఉంటారు, పరిచయులు ఉంటారు, సద్దుకయ్యులు ఉంటారు. వీళ్ళు ప్రధానమైన వారు. ఆ తర్వాత మిగిలిన ప్రజలందరూ ఉంటారు. అది పండగ సిస్టమ్. ఆ పండగలో ఏం జరుగుతుందంటే ప్రాంగణం ఉంటుంది, ఆలయం ఉంటుంది, అంటే గుడారము. గుడారము లోపల ఉన్న స్థలాన్ని పరిశుద్ధ స్థలం అంటారు. గుడారము బయట ఉన్న స్థలాన్ని ప్రాంగణము అంటారు. ప్రాంగణంలోనికి అందరూ వెళ్ళవచ్చు, బరులు ఇవ్వచ్చు, మొక్కుబడులు అన్నీ చెల్లించవచ్చు ప్రాంగణంలో. కానీ గుడారము లోపలికి ఎవరు వెళ్ళాలంటే పరిశుద్ధులు మాత్రమే వెళ్ళాలి, అందరూ వెళ్ళడానికి వీల్లేదు. ఆ గుడారం లోపల అంతా పరిశుద్ధ స్థలం అయి ఉండగా అందులో కొంత భాగం అతి పరిశుద్ధ స్థలం అనేది ఒకటి ఉంటుంది. మనకి ఇప్పుడు ప్రజెంట్ పుల్పిట్. ఆ అతి పరిశుద్ధ స్థలానికి ఈ పరిశుద్ధ స్థలానికి మధ్యలో తెర ఉంటుంది, తెర కట్టి ఉంటుంది. ఈ విషయం నేను మీకు చెప్పినప్పుడు మీకు ఏదైనా గుర్తు వస్తుందా? అటు జనాలు అందరూ ఉంటారు, ఇటు ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారు, మధ్యలో తెర ఉంటుంది. ఏదైనా గుర్తు వస్తుందా? ఏమండి? తెల్లా ఇంకా ఏమండి? సినిమా హాలే, కరెక్ట్గా సినిమా హాలే. మీకు ఎవరికి సినిమా హాల్ తెలియదేమో. తెలుసా అండి? ఎవరికైనా తెలుసా?
తెలియదు పాస్టర్ గారు ఏమైనా తీసుకెళ్తారని అడగండి. తీసుకెళ్తాను. నవరత్న థియేటర్కి అయితే తీసుకెళ్తాను. నటరాజు, దహించగ్ని సినిమా హాల్లోనే ఆరాధన. అక్కడ సినిమా హాల్ పూర్తి మూసేశారు. ఆ సినిమా హాల్నే మన థామస్ అయ్య గారు సంకీర్తన ఎక్కడికైతే ట్రైనింగ్కి వెళ్ళిందో ఆ అయ్య గారు సినిమా హాల్ రెంట్కి తీసేసుకున్నారు. 2 లక్షలు 2,50,000 నెలకు కడతారు. మరి ఇంక సినిమా వేయరు, తెర ఉండదు. అది ఫుల్ బీట్ లాగా వాడతారు. కింద మొత్తం విశ్వాసాలు అందరూ ఉంటారు. చాలా కొన్ని దేశాల్లో అలాగే థియేటర్లు తీసుకొని మందిరాలుగా మార్చేస్తారు. సేమ్ అలాగే ఉంటుందండి. అయితే ఈ పండుగలో ప్రాంగణంలోనికి వచ్చి అందరూ మొక్కుబడులు చెల్లిస్తారు. అతి పరిశుద్ధ స్థలంలోనికి వచ్చి అందరూ ప్రార్థనలు చేస్తారు. ఆ పరిశుద్ధ స్థలంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి మాత్రం ఒక్క యాజకుడే వెళ్ళాలి. అంటే ఎవరో సేవకుడు. అది స్పెషల్గా ఎన్నుకోబడిన వాడు. ఆ సేవకుడు ఎవరై ఉండాలి? లేవి వంశానికి చెందినవాడు అయి ఉండాలి. మోషే అహరోను లాంటి యాజకత్వం కలిగిన వాడు ఉండాలి. వారు మాత్రమే యాజక ధర్మాన్ని చేయడానికి అర్హులు. ఇశ్రాయేలు గోత్రాలు ఎన్ని? 12. 12లో లేవి గోత్రం ఎన్నోది? చూడండి, మ్యాప్ చూడండి. ఒకసారి చూడండి, బైబిల్లో వెనక నుండి చూడండి. మ్యాప్లు ఉన్నాయి, వెనక నుండి మ్యాప్లు ఉన్నాయి. 3వది కానీ 4వది కానీ చూస్తే ఇశ్రాయేలు చరిత్రను తెలుగు పట్టమని ఉంటుంది. లేవి గోత్రం ఉంది అందులో, చూడాలి. హల్లెలూయా. ఒక్కరైనా ఆన్సర్ చెప్తారేమో అని చూశాను. వాళ్ళు యాజకులండి, పూజారులు. వాళ్ళ పేర్లు ఈ గోత్రాల్లో ఉండదు. వాళ్ళు ఎప్పుడు స్తోత్రాల్లో ఉంటారు. హల్లెలూయా. వాళ్ళ పని ఎప్పుడు స్తోత్రాలు 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 చెల్లించే వారికి గోత్రాలతో పని లేదు. అందుకే క్రైస్తవులు గోత్రాలతో పని లేదు, కులంతో పని లేదు, మతంతో పని లేదు. నచ్చితే ఇద్దరు ఒకరితో ప్రశ్న పడితే ఇద్దరు క్రైస్తవులు అయితే ఇద్దరు బాప్తిజం పొందితే వాళ్ళు ఎవరో మనం చూడకుండా పరిశుద్ధ వివాహం చేస్తాం. లేవి వంశీయులకి గోత్రాలతో ఉండదు. అది సపరేట్ చేయబడిన వంశం. అది ఓన్లీ యాజకత్వానికి మాత్రమే దేవుడు వాళ్ళని ఎన్నుకొని ఏర్పాటు చేశాడు. అక్కడ జరుగుతున్న విషయం అది. యాజకుడు మాత్రమే వెళ్ళాలి అతి పరిశుద్ధ స్థలంలోకి. అది సంవత్సరానికి ఒక్కమారే వెళ్ళాలి. ఆ లోపలికి వెళ్ళి యాజకుడు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేసేవాడంటే డైరెక్ట్గా దేవదూతలను పంపించేసేవాడు అతి పరిశుద్ధ స్థలంలో. జాగ్రత్త గమనించండి. దైవజనుడు ఎప్పుడైతే తెర లోపలికి వెళ్ళేవాడో వెంటనే దేవుడు సాక్షాత్తు దేవదూతలను ఆ స్థలంలోకి పంపించేసేవాడు. అప్పుడు ఈ దైవజనుడు ఈ పరిశుద్ధ స్థలంలో ఉన్న వాళ్ళందరూ ప్రార్థనలు కోరారు. ఉదాహరణకి ఇశ్రాయేలు గారు ప్రార్థన కోరారు, నా కుమారుడికి జాబ్ విషయంలో ప్రార్థన చేయండి. ఆ విన్నపం తీసుకొని దైవజనుడు లోపలికి వెళ్తాడు. వెంటనే అక్కడ దేవదూత ఉంటాడు. ఈ దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఇశ్రాయేలు గారి కుమారుడికి జాబ్ విషయంలో నీకు చిత్తం ఏంటంటే వెంటనే దేవదూతను పంపించి, అంటే నీకు ఉదాహరణ చెప్తున్నాను, లేదు ఆ కుమారునికి జాబ్ నేను నా సేవకుడుగా నేను ఎన్నుకుంటున్నాను, ఇది నువ్వు ఏది చెప్పంటే అదే దైవజనుడికి బయటకు చెప్పాలి. అలాగే స్త్రీలలో ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ కోరారు, ఏదో ప్రార్థన అవసరం, నా కుమార్తెకి ఒక సంబంధం అనుకుంటున్న ఆ విషయంలో ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఈ విన్నపాన్ని తీసుకుని యాజకుడు లోపలికి వెళ్తాడు. యాజకుడు ప్రార్థన చేస్తుండగా దేవుడు దేవదూతను పంపించి ఆ సంబంధం నా చిత్తము కాదు, అంతకంటే ప్రత్యేకమైన వ్యక్తిని నేను ఏర్పాటు చేశాననేది చెప్పు అంటే ఈ దైవజనుడు వచ్చి అమ్మ నీ విషయంలో దేవుడు చెప్తున్నాడు, ఆ విధంగా ఫాలో. అలాగే చెప్పేవారు. అర్థమవుతుందని నేను చెప్పింది అమ్మ, స్త్రీలు అర్థమవుతుందా? ఇంకా యాక్షన్ చేయమంటారు. అర్థమైందా? అది ప్రాంగణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అక్కడ ఇంకొక భయంకరమైన సంఘటన ఏంటో తెలుసా? ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిన దైవజనుడు అతి పరిశుద్ధంగా లేకుండా ఏమాత్రమైన పరిశుద్ధతను కోల్పోతే దేవదూత వచ్చి అక్కడే మొక్కేస్తే అతి పరిశుద్ధ స్థలంలోనే చచ్చిపోయేవాడట. అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెడితే మీరు చచ్చిపోతారంటే ఎంతమంది అంటే అడుగు పెడతారు? అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెడితే మీరు చచ్చిపోతారు ఏ లోపం ఉన్నా అంటే ఎంతమంది అడుగు పెడతారు? ఎంతమంది పెడతారు? చచ్చిపోవడానికి ఎంతమంది అని అడుగు పెడతారు? అమ్మో నేను కరెక్ట్గా లేను, నాకొద్దు. అందుకే యేసు ప్రభు చెప్పాడు, అధికులు బోధకులు కాకుడి. అందుకని ఆ రోజుల్లో దేశానికి ఒక ప్రవక్త, ఒక ప్రాంతానికి ఒక ప్రవక్త కనబడేవారు. ఈ రోజుల్లో
ఈదికి ఒక సేవకుడు, కొన్ని ఇళ్లలో కూడా సేవకులు అయిపోతారు. అక్కడికక్కడ మన ఇంట్లోనే సేవకులు పెట్టుకోవాలి. మనమే వీళ్ళందరూ ఉద్యోగస్తులు, వాళ్ళే సేవకులు అయిపోతారు. అదండి యెరూషలేములో పరిస్థితి. అలాంటి పండగ రోజుల్లో ఒక పండగ జరుగుతుంది యెరూషలేములో. అలాంటి పండగకు యేసు ప్రభు వారు కూడా వచ్చేసారు. హల్లెలూయా. ఆయన లేకుండా ఎన్నో పండగలు జరిగాయి అంతకు ముందు, కానీ ఈసారి ఈ పండగలో యేసు ప్రభు వారు కూడా ఉన్నారు. యేసు ప్రభువే ఆ పండగలో ఉన్నాడు కనుక మరీ కుమారుణ్ణి చూద్దాం, రక్షకుని చూద్దాం, లాజరును బ్రతికించిన వ్యక్తిని చూద్దాం, మూగవారికి మాటలు ఇచ్చిన వాడిని చూద్దాం అని జనాలు, ఎప్పుడూ లేనంత మంది జనాలు అక్కడికి వచ్చేసారు. ఆ పండగ విపరీతంగా మనుషులతో నిండిపోయింది ఆ పండగ. అయితే అక్కడ పండగ అంత సంతోషంగా జరుగుతుంది. అదే యెరూషలేములో మరొక సంఘటన కూడా ఉంది, చదివాం. సొలొమోను మహా చక్రవర్తి ఒక కోనేరు కట్టించాడు. కోనేరులు కట్టడం అంటే అంత సులువైన పని కాదండి. ఇప్పుడు జగన్ గారు కూడా కొన్ని కోనేరులు కట్టేస్తున్నారు. వాటిని వెడల్పు చేసి, లోతు చేసి, చుట్టూ చక్కని అందంగా తయారు చేస్తున్నారు. తర్వాత రోజుల్లో వాళ్ళ పేర్లు ఉండిపోతాయి, ఈ కోనేరు పలానా వ్యక్తి కట్టించాడండి. అలాగే సొలొమోను యెరూషలేమును పరిపాలన చేసుకున్నప్పుడు అక్కడ ఒక కోనేరు కట్టించాడు. కోనేరు కట్టించి 5 మంటపములు పెట్టాడండి కోనేటికి. మంటపములు అంటే ఏంటి? విజయ్, మంటపం అంటే తెలుసా? మురళి, మంటపం కోనేటిలోనికి దిగడానికి మెట్లు ఉంటాయి. స్టార్టింగ్లో ఇలా చుట్టూ రౌండ్గా ఉన్నట్టు ఒక కుటీరంలా కడతారు పైన. అక్కడ కూర్చోవడానికి, కొంతమంది కూర్చోవడానికి కూడా అవకాశం ఉంటుంది, ఒక గుడారం లాగా ఉంటుంది. అలాంటి కోనేటి చుట్టూ 5 మంటపాలు కట్టించాడు. చూడండి సొలొమోను జ్ఞానం. ఎందుకంటే కోనేటికి వచ్చిన వాళ్ళు ఒకవేళ ఎండతో వస్తే వాళ్ళకి నీడ కావాలి, కొంతసేపు గాలిలో కూర్చోవాలి, వర్షం పడినా వాళ్ళకి ఏ సమస్య ఉండకూడదు. అయితే మనోడు ఏమనుకున్నాడంటే, నేను కోనేరే కట్టిస్తున్నాను, మంటపాలు పెట్టాను అనుకున్నాడు. మరి ఆ కోనేరు దేవుడికి ఎంత నచ్చిందో, హల్లెలూయా, ఆ కోనేరు దేవుడికి ఎంత నచ్చిందో, దేవుడు ఏం చేస్తున్నాడంటే కోనేట్లు చూసి, దేవదూతలారా మీరు ఒక్కసారి కోనేట్లోకి వెళ్ళిరండి అని దూతలు పంపిస్తున్నాడు. హల్లెలూయా. ఒక కోనేరు నచ్చితే కోనేటి దగ్గరికి ఎవరిని పంపాడు? మరి నేను నువ్వు నచ్చితే మన దగ్గరికి ఎవరిని పంపుతాడు? ఏమండి, ఎవరిని పంపుతాడు? అమ్మ కునికితే పంపడండి, మెలుపు ఉన్న దగ్గరికి పంపుతాడు. నీవు నేను దేవునికి నచ్చితే మన దగ్గరికి దేవదూతను పంపిస్తాడు. కోనేటి దగ్గరికి పంపించి దేవదూతను దేవుడు పంపితే ఊరికే పంపడం, ఉత్తినే పంపడండి. ఒక పని చేసి రమ్మన్నారు. దేవుడి దగ్గర ఉన్న దేవదూతలకైనా, భూమి మీద ఉన్న దేవుని సేవకులకైనా, సేవకుల్ని వెంబడిస్తున్న విశ్వాసులకైనా దేవుడు ఎప్పుడు ఏం చెప్తాడట? పనే, ఖచ్చితంగా పనే. ఏం పని చెప్పాడు? మీరు ఎలాగా వెళ్తున్నారు, కోనేటిలో దిగండి. మీరు కోనేటిలో దిగి నీరు కదిలించి వచ్చేయండి. మరి దేవదూతలు ఎంత పరిశుద్ధంగా ఉంటారో, వీళ్ళు వెళ్ళి కోనేటిని కదిలిస్తే వీరి యొక్క పరిశుద్ధ తాకిడి ఆ నీటికి తగిలి, వీరి యొక్క ప్రభావము ఆ నీటికి తగిలి, ఎటువంటి రోగులున్నా దేవదూతలు వచ్చి నీరు కదిలించేటప్పుడు ఎలాంటి రోగాలున్నా ఆ నీటిని ముడితే బాగుపడిపోతున్నారట. హల్లెలూయా. ఎప్పుడు తాకాలి ఆ నీటిని? దేవదూతలు వచ్చి నీరు కదిలించినప్పుడు. ఎందుకంటే దేవదూతల లోపల ఉన్న ప్రభావము, దేవదూతల్లో ఉన్న శక్తి, దేవదూతల్లో ఉన్న స్వస్థత ఆ నీటిని తాకేదట. ఎప్పుడైతే ఆ నీరు తాకుతుందో ఆ టైంలో ఎవరైతే ఆ నీటిలో దిగుతున్నారో వాళ్ళు, దేవదూత ఉదయం వస్తాడు కదా, సాయంకాలం వెళ్ళి మురుగుదులే అన్నోడు స్నానం చేసి రావట్లేదు, ఆడికేం ఉండదు. దేవదూత ఉన్నప్పుడు, దేవదూత నీరు కదిలించినప్పుడు దిగితేనే స్వస్థత. ఈ విధంగా అక్కడ ఒక గొప్ప ఆశ్చర్యకారు. మీరు ఎప్పుడైనా ఒకవేళ నాకు చెప్పకుండా ఒకవేళ యెరూషలేము మీరు ఎప్పుడు వెళ్ళినా ఖచ్చితంగా ఈ కోనేరు దర్శించరండి. ఇప్పటికే ఉంది, కాకపోతే ఆ ప్లేసుల్లో మందిరాలు, ఆలయాలు కంటే ఇప్పటికీ ఉంది బెతెస్దా కోనేరు. ఇప్పటికీ మీరు చూడాలంటే యెరూషలేము వెళ్ళి రావచ్చు. దానికి పెద్ద ఖర్చు ఏమి ఉండదు. అప్ అండ్ డౌన్
₹1,00,000 ఛార్జీకి సరిపోతుంది. మిగతా ఖర్చులు అది మీ ఇష్టం, మీ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ వెళ్దామంటే ప్లాన్ వేద్దాం చెప్పండి. దానికి ఒక గైడ్ కావాలి. ఎవరు ఉంటారంటే రాజమండ్రి జాన్ వెస్లీ గారైనా కావాలి, ఇలాంటి వాళ్ళు ఒక గైడ్ కావాలి. లేదా సామర్ల తోటలో ఉన్న ఆయన పేరేంటి, ట్రాన్స్లేటర్ సువార్త రాజు గారైనా కావాలి. వాళ్ళు మనకు దాన్ని బోధిస్తారు. కాబట్టి ఆ కోనేట్లో ఉన్న స్పెషల్ అదండి. దేవదూతలు వచ్చి మీరు కదిలించిపోతున్నారు, అందరూ బాగుపడిపోతున్నారు. అందుకని ఇక్కడ ఈ పండగకు వచ్చిన వాళ్ళు అందరూ ఆరోగ్యవంతులు ఉండరు కదా. ఎవరైనా బాగులేని వాళ్ళు ఉంటే, అమ్మా దేవన్ కుమారి గారు మీకు బాగులేదు కదా, కోనేటికి పదమ్మా దేవదూతలు వస్తారు అని కొంతమంది తీసుకెళ్ళి వెంటనే దిగి బాగుపడి వీళ్ళతో పండగ వచ్చేసింది. ఆ విధంగా అనమాట రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊత చేతులు, కాలు చేతులు కలిగిన వారు అందరూ అందులో దిగి బాగుపడిపోతున్నారండి. అందరూ బాగుపడి పండగకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు విచారణ ఒక విషయం ఉంది ఇక్కడ ఏంటంటే, ఒక్కడున్నాడు ఎప్పటికీ బాగుపడ్డాడు. ఒకడున్నాడు ఆ కోనేడు దగ్గర, వాడి పేరు రాయలేదు, ఫీల్ అవుతాడని. ఊరు రాయలేదు, మనం తినతామని. వాడి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి ఇక్కడ పెట్టలేదు. ఒకడు ఉన్నాడు అంతే. ఎందుకు ఆ ఒకడనే వదిలేశాడంటే దేవుడు, ఒకవేళ నువ్వు ఒకడవేమో తెలుసుకొని ఒకడక్కడ ఉండిపోయాడు. ఎప్పటి నుండి ఉన్నాడు? 38 సంవత్సరాల నుండి కోనేడు దగ్గరే ఉన్నాడండి. 38 సంవత్సరాల నుండి ఉన్నాడు, కానీ ఆడు బాగుపడలేదు. అదేంటండి, ఒక్క నిమిషంలో బాగుపడిపోతున్నారు కదా. దేవదూత కోనేటిలో నీరు కదిలించిన వెంటనే బాగుపడుతున్నారు. మరి వీడు ఎందుకు బాగుపడలేదు? ఏం కారణమై ఉంటుంది? దక్షిణాడు ఎందుకు వీడు బాగుపడలేదు? వీడు బాగుపడలేదంటే కారణం ఏంటి చెప్పండి. వీడు బాగుపడలేదు అంటే కారణం ఏంటి? దేవదూత నీరు కదిలించినప్పుడు వీడు దిగడం లేదు, ఒకటో కారణం. రెండవదిగా వాడు వ్యాధి ఏంటంటే పక్షవాతం గలవాడు, లేవలేడు, నడవలేడు. వీడిని దించడానికి ఇంకోటి ఎవడు సహాయమో చూడండి. ఒకటి వీడు దిగలేడు, సర్లే పోనీ వీడు దిగలేడు కదా అని ఒక ఇద్దరు ముగ్గురు కలిపి దించడానికి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దించేవారు కూడా. రెండు సమస్యలు పట్టుకున్నాయి. పర్సనల్ సమస్య, తను దిగలేడు. రెండవదిగా దించడానికి ఎవరు? ఈ రెండు కారణాలు బట్టి వాడు అక్కడే ఉన్నాడు. ఈ రోజుల్లో చాలామంది యేసయ్యలోనికి దిగడం లేదు, క్రీస్తులోనికి రావడం లేదు. ఎందుకు రావడం లేదు? ఒకటి అది పర్సనల్ ప్రాబ్లం. కొన్ని బలహీనతలు ఉన్నాయి వాడిలో, కొన్ని అలవాట్లు ఉన్నాయి, అందుకు రావడం లేదు. రెండవదిగా కొన్ని ఎన్ని అలవాట్లు ఉన్నా వాడిని దించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, వాడికి సువార్త చెప్పిన వాళ్ళు, వాడి వరకు ప్రార్థన చేసిన వాళ్ళు, నెమ్మదిగా వాడిని నడిపించిన వాళ్ళు, తీసుకొచ్చే వాళ్ళు లేరు. ఇది కారణం. మీ పక్క చాలామంది ఉన్నారు, రావడం లేదు. కారణం ఏంటి? వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం. ఏవో అలవాట్లు ఉన్నాయని రారు, మొక్కుబడులు ఉన్నాయని రారు, ఫీలింగ్లు వల్ల రారు, తేడాలను బట్టి రారు. రెండవ కారణం ఏంటంటే వాడికి చెప్పు నువ్వు లేరు. నువ్వు పక్కనే ఉన్నావు కానీ వాడికి చెప్పవు. నువ్వు ఎదురుగా ఉన్నావు కానీ వాడికి చెప్పవు. నీ వెనకాలే కానీ వాడికి చెప్పవు. ఎందుకంటే దించడానికి ఎవడు లేడు వీడికి సహాయం. అవండి అక్కడ సమస్య. అంత పండగను వదిలిపెట్టేసి యేసు ప్రభు చేసి కోనేరు దగ్గరికి వచ్చేసాడు. యేసు ప్రభు కోనేరు ఎందుకు అవసరం? స్వస్థత కావాలా ఆయనకి? ఏంటి, యేసు ప్రభు కోనేరు దగ్గరికి వచ్చారు. వీడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళలే, యేసు ప్రభువే కోనేటికి వచ్చాడు. ఎందుకు వచ్చాడండి? పడి ఉన్న వాడి కోసం. ఆయనే వచ్చాడండి పడి ఉన్నోడి కోసం. వీడు వెళ్ళలే, ఆ సమరయుడే పడి ఉన్న వ్యక్తి కోసం వచ్చాడు. మనం ముందు దేవుడి దగ్గరికి రాలేదండి. దేవుడే పరలోకాన్ని వదిలిపెట్టి భూమి మీదకి ఆయనే వచ్చేసాడు. భూమి మీద ఆయన మన దగ్గరికి వచ్చిన, అంటే భూమి మీదకి మన దగ్గరికి వచ్చిన ఆయన దగ్గరికి వెళ్ళడానికి చాలా మందికి కష్టమైపోతుంది. చూసారా? అలాంటి అవకాశాన్ని జక్కయ్య ఉపయోగించుకున్నాడు. యేసు ఎవరో చూడాలని అనుకున్నాడు, కానీ అక్కడికి వెళ్ళలేదు. ఒకరోజు యేసే వాళ్ళ ఊరు వచ్చాడు. మా ఊరే వచ్చాడు కదా, వెళ్దామని చూశాడు. మొత్తానికి రక్షణ పొందాడు.
దేవుని కోసం సాక్షిగా బ్రతికాడు. హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళలేదు, దేవుడే నీ దగ్గరికి దిగొచ్చాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడు అని తను తగ్గించుకొని దిగొచ్చేసాడు. కొన్ని సందర్భాల్లో విశ్వాసులు సేవకులకు లోబడరు. సేవకులు మరేం చేస్తున్నాం, లోబడిపోతాం కదా, తగ్గించుకోవడం. కొన్నిసార్లు పిల్లలు లోబడరు తల్లిదండ్రులకి, మరి ఏం చేస్తాం, ముసలోళ్ళు ఇంకా మాట్లాడుకునేస్తారేమో, మనమే లోబడిపోతాం, వాళ్ళు చెప్పినట్టు వినాలని తల్లిదండ్రులు లోబడరు. కొన్నిసార్లు టీచర్లకు లోబడరు స్టూడెంట్స్, టీచర్సే స్టూడెంట్స్ లోబడిపోయే పరిస్థితులు ప్రస్తుత రోజులు అవి ఉన్నాయి. ఆయనే వచ్చి ఏమడిగాడండి, స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. స్వస్థపడాలనే ఆశ వాడికి ఉంది. ఆశ కలిగిన ప్రాణాలు మన దేవుడు ఏం చేస్తారండి. మీరెవరు కొంతమంది ఇంట్రెస్ట్ చూపించడంలే, ఆకలేస్తుందేమో. నేను హైదరాబాద్ నుండి మీకు ఒక స్పెషల్ తెచ్చాను, జాగ్రత్తగా కళ్ళు గుడ్లు అప్పచెప్పి అనండి, అలాగైతే మీకు ఇస్తాను. ఏం తెచ్చాను తర్వాత చెప్తాను. చూసారండి, వాడికి ఆశ ఉంది, స్వస్థపడాలని ఆశ ఉంది. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచాలని యేసు ప్రభు వాడి దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. అక్కడ మిగతా వాళ్ళు ఎంతమంది అంటే ఉండొచ్చు, వాళ్ళందరూ అనవసరం ఆయనకి, కానీ వీడికి ఆశ ఉంది, స్వస్థపడాలని ఆశ ఉంది. నీకు బాగుపడాలని ఆశ ఉందా? కొంతమంది మా వాళ్ళు ఎవరు రావడండి, అందుకే నేను రావడం లేదు, వాళ్ళ సంగతి నీకు ఎందుకు, నీకు బాగుపడాలని ఉందా? మా ఇంట్లో ఎవరు తెల్లబట్టలు వేసుకోరండి, అందుకే నేను ఒక్కరినే ఎందుకని నేను ఎర్రబట్టలు వేసాను. నీకు బాగుపడాలని ఉందా? నీ పర్సనల్ జీవితం అని. అందుకే యేసు ప్రభువే వచ్చి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడిగాడు. నిన్ను కూడా అడుగుతున్నాడు, బాగుపడాలనుకుంటున్నావా? ఒక్కసారి మీ జీవితాలు చెక్ చేసుకోండి, బాగుపడ్డారా ఇంకా బాగుపడలేదు, మిమ్మల్ని మీరే చెక్ చేసుకోండి, నాకు చెప్పొద్దు, దేవుడికి చెప్పుకోండి. బాగుపడ్డారా, బాగుపడుతున్నారా, ఇంకా బాగుపడలేదా, బాగుపడాలని ఆశ ఉందా? బాగుపడ్డారా, బాగుపడతారా, బాగుపడలేదా, బాగుపడాలని ఆశ ఉందా? ఈ 4 మీకు మీరే ప్రశ్నలు తెచ్చుకొని అద్దం ముందుకెళ్ళి దీప్తి బాగుపడ్డావా అని అడుగు. అప్పుడు ఆ అద్దంలో ఉన్న అమ్మాయి ఏదో చెప్తుంది, బాగుపడినట్టున్నాను, బాగులేదు. బాగుపడలేదా, బాగుపడలేదు, నేను ఎలాగైనా ట్రై చేస్తాను. ఇటువంటి వెళ్ళాక పెద్ద అద్దం కొనుక్కొని అద్దం ముందుకెళ్ళి మిమ్మల్ని మీరే ప్రశ్న చేసుకోండి. స్వస్థపడగోరుచున్నావా అని వాడినే డైరెక్ట్గా అడిగాడు. అప్పుడు వాడు ఏం చెప్పాడండి, ప్రభువా స్వస్థపడాలనుకుంటున్నాను, కానీ నాకు సహాయం ఎవరు లేదు. చూసారా, సహాయం లేకపోవడం వలన 38 సంవత్సరాల నుండి అక్కడే పడి ఉన్నాడు. అదేదో సహాయం చేసేవారు ఉంటే ఫస్ట్ ఇయర్లోనే బాగుపడిపోను కదా, సహాయం చేసేవారు ఉంటే వెళ్ళిన రోజే బాగుపడు కదా. పాపం సహాయం చేసేవారు లేక, వాడిని దింపేవారు లేక, వాడికి చెప్పేవారు లేక, వాడికి ధైర్యం ఇచ్చేవారు లేక 38 సంవత్సరాల నుండి ఆ జబ్బుతోనే పడ్డాడు. నీ చుట్టుప్రక్కల ఎన్నో సంవత్సరాల నుండి కొంతమంది జబ్బులతో పడి ఉన్నారు, నువ్వు చూస్తున్నావు, కానీ ఒక్కసారి వెళ్ళి చెప్పావా? ఒక్కసారి వెళ్ళి సువార్త చెప్పావా? బాబు నువ్వు ఇప్పుడు 10 సంవత్సరాల నుండి పడ్డావమ్మా. ఇలాంటి వ్యక్తులను ఎంతోమంది యేసు బాగు చేస్తున్నాడు. నీకు ఇష్టమైతే ఆ ప్రభువుని నమ్ముకో, ఆయన నిన్ను కూడా బాగు చేస్తాడు. నీకు ఇష్టమైతే చెప్పు, ప్రార్థన చేస్తాను, లేదు పాస్టర్ గారిని పిలుస్తాను ప్రార్థన, నీకు ఇష్టమైతే చెప్పు బాగుపడాలనుకుంటే అని ఒక్కసారి అని చెప్పారా? ఆ పక్కన ఉన్న వాళ్ళు అలాగ రోగంతో చచ్చిపోని నీకు అనవసరం. మళ్ళీ దానికి తోడు మళ్ళీ ఏంటి, దేవుడు నమ్మలేదు కాబట్టి చచ్చిపోన్నాడు, అలాగే సవని కొంతమంది గ్రహిస్తూ. నువ్వు చెప్పావా? ఏమండి, మీ ఫ్రెండ్స్కి బాగులేదని ఫోన్ చేస్తారు, మరి నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తావా? మీ బంధువులు బాగులేని వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళని పరామర్శించి ప్రార్థన చేస్తావా? దేవుళ్ళు ఎక్కడ ఉంటారు జాగ్రత్త. వాళ్ళు ఎంత దూరంలో ఉన్నాయి, దూరం అయితే ఫోన్ ద్వారా చేయి, దగ్గర అయితే వెళ్ళు, పరామర్శించి. వాడు శత్రువు అయినా పర్లే, నువ్వంటే అడిగి ఇష్టం లేకపోయినా పర్లే, ఎందుకంటే నీ రక్త సంబంధి కదా, ముఖం తప్పించుకోకూడదని వాక్యం. కాబట్టి స్వస్థపడాలని ఉందయ్యా, కానీ ఎవరు నన్ను నింపడానికి లేడు. అలాగని నేను నెమ్మదిగా ప్రయత్నం చేసి ఎలాగో దొందరో ఇటు అటు పడో వద్దామనే వాళ్ళు దేవదూతలు వెళ్ళిపోతున్నారు. ఇంతలో నాకంటే ముందు దిగిన వాళ్ళందరూ బాగుపడ్డారు. చూడండి, దిగిన వాళ్ళందరూ బాగుపడ్డారు. హల్లెలూయా. మీరు అందరు ఇక్కడ కూర్చొని మీరు అందరు అందులో దిగారు, మీరు అందరూ దిగారా? అపర్ణ ఎందులో దిగావు? దేవుడితో దిగావు. ఇప్పుడు విజయనగరం శ్రీకాకుళం జిల్లా అంటే అదే మాట వాడతారు. వరలక్ష్మి నువ్వు అందులో దిగిపోయావా? అబ్రాము నువ్వు కూడా దిగిపోయావా?
మీరెందుకు అనవసరం దిగిపోయారు? రేపు పొద్దున మనం విజయాలూరు వెళ్ళాం అనుకోండి, వాళ్ళ అమ్మాలు ఎవరు నమ్మలేదు కదా. ఈ బాబు వెళ్ళాడని విధి తింకి నేను ప్రార్థన కానీ ఒకవేళ వెళ్ళిపోయాను అనుకో, అవునరా నువ్వెప్పుడు దిగిపోను మాకు తెలియకుండా అని అడుగుతాను. అప్పుడేం చేస్తాడు, ఇంకోటి ఏంటి చెప్పలేక నాకు దగ్గర వెళ్తలేదు ఈ పాటగా బలవంతం. అయితే మనకి బోధులు లేదు ఏంటి లేదు వచ్చి బస్సు వెళ్ళిపోమని చెప్తారు. మరి కేవలంగా అంటే వాళ్ళే కదా మీకు ఈజీకి దొరికిన వాళ్ళు సేవకులే కదా. కాబట్టి నన్ను దించడానికి ఎవరు లేరు, నేను దిగినంతలో మరొకడు, దిగిన వాళ్ళందరూ బాగుపడుతున్నారు. ఇప్పుడు అంతే, యేసు ప్రభులోకి ఎంతమంది దిగారో దిగిన వాళ్ళందరూ బాగుపడ్డారు. చెట్టు మీద ఉన్న జక్క ఏం చేశాడు? దిగాడు, ఏమయ్యాడు? బాగుపడ్డాడు. కుష్ఠరోగాన్ని నయమోని ఏం చేశాడు? యోర్దాను నదిలో దిగాడు, బాగుపడ్డాడు. యోహాను చేత బాప్తిసం పొందిన వాళ్ళందరూ ఆ నదిలో దిగారు, బాగుపడ్డారు. 20 లక్షల మంది సైన్యం ఎర్ర సముద్రం దాటుకొని బయటకు వచ్చేసారు. అదే వాళ్ళ బాప్తిసం అనమాట, బాగుపడ్డారు. ఇంకా ఎవరైనా సరిగ్గా దిగనోళ్ళు ఉంటే పూర్తిగా దిగండి. ఆయన నమ్మలారా, పూర్తిగా దిగండి, సగం సగం దిగండి. సగం సగం దిగడం అంటే ఏంటి? ఆదివారం 6 గంటల ప్రార్థన అంటే 7:30 అప్పుడు వచ్చి 19 పారిపోవడం, అది సగం సగం. వారంలో 4 ప్రార్థనలు ఉంటే 2 ప్రార్థనలు కాదనడం, 2 ప్రార్థనలు, అది సగం సగం. అలాంటి సగం సగం దిక్కండి, దిగితే కంప్లీట్ దిక్కండి. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడంటే, దేవదూతల ద్వారా జరగలేదు అక్కడ ఆయనకి స్వస్థత, పండగ ద్వారా జరగలేదు. చివరికి ప్రభు వచ్చే నీవు లేచి నీ పరుపెత్తుకొని నడిచి వెళ్ళిపో అన్నాడు, అంతే. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటండి? మంత్రం చేశాడా? ప్రార్థన చేశాడా? ఏం చెప్పాడు అక్కడ? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడిచి వెళ్ళిపో అన్నాడు. అది నువ్వే లేగాలయ్యా అంటే దాని అర్థం నిన్ను లేపడానికి ఎవరు రాడు, నువ్వేలే. హల్లెలూయా. ఈ చివరి రోజుల్లో నిన్ను ఎవరు లేపరు, నువ్వే లేగాల. మోషే గారు 4:30 అయింది లెగుతారా, సింపురా గారు 5 అయింది లెగుతారా అని నిన్ను ఇంకా లేపరు, నీకు నువ్వే లేగాల. మోషే గారు అంటే 3 మోషేలు తలంచుకుంటున్నారు. నేను అర్థమైతే ఇంకా నిన్ను లేపడానికి ఎవరు ఉంటారు ఇంకా. మరి కొన్ని రోజులు సువార్త ఉండదు, సేవకులు నీకు కనబడదు, నీకు నీవే లేవాలి. నువ్వేలే, నిన్ను లేపుతారు, ఎవరో వచ్చి సహాయం చేస్తారు, ఎవరో నన్ను ఎత్తుతారు, ఎవరో నన్ను దించుతారు అని చూడొద్దు, నీకు నువ్వే లేగాల. వృద్ధులైన తల్లిదండ్రులారా, మా పిల్లలు వచ్చి మమ్మల్ని పైకి లేపుతారు, మా పిల్లలు వచ్చి మమ్మల్ని ఉద్ధరించేస్తారు, మా పిల్లలు వచ్చి మాకు అది చేసేస్తారని ఎప్పుడూ చూడొద్దు, మీకు మీరుగానే లేవాలి. ఎవరి మీద ఆధారపడకండి. మురళి నిర్మల మా బాబు మమ్మల్ని ఉద్ధరించి పైకి ఎక్కుతాడు అని చూడకండి, మీకు మీరే లేగాల. ఇంకెవరు నిన్ను లేపరు, నీకు నీవే లే అన్నాడు, అంతే. ఆ మాట అండి ఈయన లోపల పనిచేసిందండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో, నా మాటలు అన్నాడు, నువ్వు లే అన్నాడు, అంతే. ఆయన లెగమన్నాడు కదా, నేను లేస్తానని ప్రయత్నం చేశాడండి. 38 సంవత్సరాల నుండి లేవలేనోడు ఇప్పుడు ఎందుకు లేచాడు? ఎవరు చెప్పారు? యేసు చెప్తే ఎలాంటి వాడనే లేస్తాడు. హల్లెలూయా. ఆయన చెప్పనంత వరకు మనం ఎంత గింజుకున్నాడు లేగడం, ఆయన చెప్పనంత వరకు మనం ఎంత సువార్త చెప్పినాడు లేగడం, ఎంత ప్రార్థన చేసినా లేగడం. అలాగని మన పని మనం మానకూడదు, మన పని మనం కంటిన్యూ చేస్తే ఏదో ఒక రోజు యేసు ప్రభువే నువ్వు లే అంటాడు, అంతే. హల్లెలూయా. ఆయనే అంటాడు. అప్పుడు లేచాడంటే దిగ్గులు లేచిపోయాడు. అప్పుడు ఇదేమనాలి? అయ్యా నేనేం లేకగలనయ్యా, ఆ లేకునండి అయితే ఎక్కడ ఎందుకు పడుకుంటాను, అదేదో చెరువులో దిగిపోతాను కదా అని అనాలి కదండి కామన్గా. కానీ వాడు అనలే. యేసు ప్రభువుని చూసేసరికి ఆయన బ్రతుకు మారిపోయింది. హల్లెలూయా. యేసును చూడాలండి ఒక్కసారి, మీ జీవితంలో ఒక్కసారి ఆయన యేసును చూడాలి. మాటల్లో ముఖ దర్శనం చాలా అనేస్తే కుదరదు, ఒక్కసారి ఆయన చూడు, యేసును చూడు. ప్రకటనలో యోహాను చూసినట్టు చూడు, ఇర్మియా గ్రంథంలో ఇర్మియా చూసినట్టు, యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు చూసినట్టు, దానియేలు గ్రంథంలో దానియేలు చూసినట్లు, తిరిగి లేపబడిన క్రీస్తుని అందరికంటే ముందుగా పరిగెత్తి మగ్దలేనే చూసినట్టుగా
ఒక్కసారి ఆయన చూస్తే చాలండి బ్రతుకు మారిపోతుంది. యేసుని చూసేసరికే ఆటోమేటిక్గా వీడికి ఎక్కర్లేని శక్తి వచ్చేసింది. మనకు కూడా అంతే. ఎవరైనా సరైన వ్యక్తులు మనకు కనబడితే ఇంకా బోల్డ్ అంత సపోర్ట్ వచ్చేస్తుంది. చిన్నపిల్లలు ఆడుకొని గొడవలు ఆడుకుంటారు. ఎవడో కొట్టాడని ఏడుకొని వస్తారు. ఇంతలోకి వాళ్ళ అమ్మ కనబడింది అంటారు, ఒరే రారా గమ్మంటే రారా దెబ్బలాడుకున్నావు రారా. కారణం ఏంటి? వాళ్ళ అమ్మ కనబడేసరికి వాడికి అంత శక్తి వచ్చింది. అదే వాళ్ళ నాన్న కనబడ్డాడు అనుకోండి, ఆ పారిపోతుంది వీడు పరిగెట్టి వెళ్తూ ఉంటాడండి. ఎందుకంటే వెనకాల మా నాన్న అవసరం పర్లేదండి. ఒక మనిషే తనకంటే గొప్ప వ్యక్తి కనబడేసరికి అంత ధైర్యం వచ్చింది. ఇప్పుడు సాక్షాత్తు ప్రభువే వాడి ముందు నిలబడ్డాడు. హల్లెలూయా. ప్రభువే నేను ముందు నిలబడితే ఎంత బాగుంటుంది. నిన్న ఎవరికో బర్త్డేట చేసుకోకూడదు అనుకున్నారట హైదరాబాద్. నేను ప్రసన్న కుమార్ గారు వెళ్ళాము. ప్రేర్ అయిపోయిన తర్వాత స్టేజ్ దిగుతున్నాం. ఎంత బాగా నాకు అనిపించేసింది అట. ఎందుకో అర్జెంట్ కేక్ తెచ్చేయండి, ఇద్దరు స్కామ్లు ఉన్నారు, ఎక్కడ కట్ చేయించాను. స్టేజ్ మీద నిశ్చితార్థం జరిగితే అది అయిపోయిన తర్వాత స్టేజ్ కింద హ్యాపీ బర్త్డే. ఎందుకంటే ఇప్పుడే మీరు మాకు దొరికారు, మళ్ళీ వెళ్ళిపోతే మరి వాళ్ళు సద్వినియోగం చేసుకున్నాం. వెంటనే ఇమ్మీడియట్గా తెప్పించేస్తాను. అంటే ఒక వ్యక్తిని చూసినప్పుడే అంత శక్తి, అంత సంతోషం, అంత బలం వచ్చేస్తే యేసునే చూసినప్పుడు ఎలా ఉంటుందంటే పరిస్థితి గమనించాడు. యేసును చూశాడు, వీడికి శక్తి వచ్చేసింది, ధైర్యం వచ్చేసింది, బలం వచ్చేసింది. నువ్వు వెంటనే లేచిపోయాడు. అంతే దిగ్గున లేచి ఇంకేమన్నాడు, నీ పరుపు ఇంకెవరో చేయరమ్మా, నీ పరుపు నువ్వే ఎత్తు. ఈ రోజుల్లో మమ్మీ పరిచేసావా, నేను వచ్చి బదులుపోతాను. మమ్మీ గిన్నెలు కడిగేసావా, నేను వచ్చి తినేస్తాను. మమ్మీ వంట అయిపోయిందా, నేను కక్కలు తింటాను. ఎన్నోలే ఎక్కువ మంది. నీ బరుపు నువ్వే తెచ్చుకోవాలి, నీ భారం నువ్వే మొయ్యాలా. మీరు ఎప్పుడైనా ఫారినర్స్ మాస్టర్ గారు వచ్చినప్పుడు చూడండి, వాళ్ళు బ్యాగులు పట్టుకున్నారని నువ్వు చేసాక అడిగిన వాళ్ళు ఎవరు, వాళ్ళేమో వస్తారు. ముందుకు వస్తారు, నేడం ఈట ఒకటి మళ్ళీ చేసి వాళ్ళేమో వస్తారు. థ్యాంక్ యూ చెప్తాను. నేను చాలాసార్లు అలాగే ఫారినర్స్ ఎవరు వాళ్ళ భారం వాళ్ళే వస్తారు. కనుక ఈ రోజు నుండి నీ భారాన్ని నువ్వు మొయ్యాల, ఇంకొకరి మీద పెట్టకండి. ఎవరి భారాన్ని నాలేదు. నేను తీసుకెళ్ళింది చిన్న బ్యాగే హైదరాబాద్. ఈ బ్యాగే పట్టుకెళ్ళానండి. ఇందులోనే బైబిల్, పాత పుస్తకం, ఒక డ్రెస్. ఈ బ్యాగ్ పట్టుకోవడానికి ప్రసన్న కుమార్ గారు ఒకవైపు, ఆయనతో వచ్చిన యవనస్తుడు ఒకవైపు. నేను పట్టుకుంటానంటే నేను పట్టుకుంటాను. ఇద్దరు కలిసి సింపికండి. ఆయన ప్రసన్న కుమార్ గారు మాస్టర్ గారే కదా. ఆయన అంటారు, రే నాని అది నా బ్యాగ్లో పెట్టరా అంటారు. ఆ నాని ఎందుకని నా బ్యాగ్లో పెడతానండి. ఇద్దరు చెప్పమంటున్నారు. సేవకుని బ్యాగ్ పోస్తే నాకు ఆశీర్వాదం. లాస్ట్కి దువ్వాడు వచ్చినప్పుడు చెప్పారు ఆయన, మాస్టర్ గారి బ్యాగ్ నా బ్యాగ్ ఎందుకు పెట్టాను తెలుసా, నాకు ఆశీర్వాదం రా అన్నాడు. నేను కూడా ఏమనుకోలేదు, ఈయన బ్యాగ్ ఖాళీగా ఉందని పెట్టుకున్నారు, ఎంత బరువు ఎందుకు మోస్తున్నారు అనుకున్నారు. అంటే సేవకుని కింద పరిచయం చేయడంలో ఉన్న ఆశీర్వాదం అంత పెద్ద సేవకుడుగా ఉంటుంది. ఇంకా ఆయన కావాలని కోరుతున్నారు. ఇక్కడ నీ భారం నువ్వు పోయి, అతని భారం ఒకరు మోస్తూ ఆశీర్వాదం కొరకు ఈ రోజుల్లో భారాలు పంపుతున్నారు. అది వేరు సంగతి. కనుక వాడు దిగ్గులు లేచాడు, పరుపు ఎత్తేసాడు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. వాడు వెళ్ళిపోయాడు కదండి. వెళ్ళిపోయాడా? వెళ్ళలే. ఏసయ్యతో కలిపి ఏసయ్య వెనకాలి. హల్లెలూయా. ఆడే వెళ్తే బాగుపడి లోకంలోనికి వెళ్ళిపోతాడు. లోకంలోనికి కాదు, యేసుతో కలిపి పండగలోనికి వెళ్ళిపోయాడు. దేవుడు తన జీవితంలో జరిగించిన గొప్ప కార్యాన్ని అందరూ ఎదుట కనబరిచాడు. చాలా మంది కోనే దగ్గర వీడే కదా. కొంతమంది రే దేవతలు వచ్చినాడు ఎలాగరా దిగిపోయావు, కొంతమంది నేను ఎవరో దించాడు, రకరకాలు. అప్పుడు ఆయన చెప్పాడు, నన్ను ఎవరూ దించలేదు, నేను లేవలేదు. ఒక వ్యక్తి వచ్చి నన్ను లే అన్నాడు, నేను లేచాను అంతే. నేను ఏ విధంగా బాగుపడ్డానని యేసుని గురించి సాక్షి చెప్పాడు. హల్లెలూయా. బెతెస్దా కోనేటి దగ్గర జరిగిన కార్యాలు అవి. కనుక పండగకు వెళ్ళినప్పుడు ఇలాంటి కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయట. అలాగే ఆదివారం పండగకు వచ్చావు, నువ్వు ఎక్కడికి వచ్చావు? దేవుని మందిరాన్ని. నీ బ్రతుకులో కూడా ఒక అద్భుతము, ఒక కార్యం పట్టుకొని నువ్వు తిరిగి వెళ్ళాలి. ఫలానా ప్రశ్నకు జవాబు సేవకుని వాక్యంలో నుండి దేవుడు నాతో మాట్లాడాడు. ఫలానా విషయం నేను బాధపడుతున్నాను, ఆ విషయానికి ఆన్సర్ వాక్యం నాతో దేవుడు మాట్లాడాడని సంతోషంతో తిరిగి నువ్వు వెళ్ళాలి.
ఎలా వచ్చావో అలా ఉంటేనే వెళ్ళిపోకూడదు. వాక్యాన్ని పట్టుకొని వాక్యంలోనే స్వస్థత, వాక్యంలోనే అవసరాలు తీరుతాయి, వాక్యంలోనే ఆరోగ్యం, వాక్యంలోనే నెమ్మది, వాక్యంలోనే శాంతి అన్ని వాక్యంలోనే ఉంటాయి. కనుక దాన్ని ఎప్పుడైతే నువ్వు తీసుకొని వెళ్తావో వీడి వలె యేసు వెనకాల యేసుతో కలిసి పండుగలో కలిసి. ఇది బెతస్దా కోనేటి దగ్గర జరిగే గొప్ప అనుభవం. మీకు చెప్పాను, ఒక్క 2 నిమిషాలు వినండి. ఆనాటి బెతస్దా కోనేరు ఈ గుర్తుగానే దేవుడు మనకు ఒక కోనేరు ఇచ్చాడు. ఏంటని చెప్పాను? దేవుడు మనకి ఇచ్చిన కోనేరు ఏంటండి? బైబిల్. బైబిల్ బైబిల్ ఇదేమనుకుంటున్నారు? కోనేరు. ఆ కోనేటిలో ఏముంది? నీరుంది. ఈ కోనేటిలో ఏముంది? వాక్యం అనే ఆత్మ సంబంధమైన నీరు. అందుకే ఇది కోనేరు కనుకే అందరూ ఇందులో దిగిపోతున్నారు. బైబిల్లో వాక్యంలో దిగిపోతున్నారు, బాప్తిస్మాల వరకు దిగిపోతున్నారు. ఇది దేవుడు మనకి ఇచ్చిన కోనేరు. అంటే కోనేరు అనగా యేసు ప్రభువే కోనేరు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. అంటే ఈ వాక్యం ఏమై ఉంది? ఈ వాక్యమే. ఈ బైబిలే కోనేరు, ఈ వాక్యమే కోనేరు, ఈ యేసు ప్రభు వారే మన కోనేరు అని అర్థం. అయితే ఆనాడు సొలొమోను తెలుసో తెలియక 5 మండపాలు కట్టించాడు. యేసు ప్రభు వారికి కూడా 5 గాయాలు. ఏంటండి 5 గాయాలు? ఏంటి 5 గాయాలు కనబడతాయి? తలకి ముండ్ల కిరీటం ఒకటి కనబడుతుంది, 2, 3, 2 కాళ్ళకు మెరుపు, 4 అక్కలో. ఈ 5 గాయాలకు గుర్తే 5 మండపాలు అని అర్థం. ఈ కోనేటిలోకి దిగాలంటే ఈ 5 మండపాల ద్వారా దిగాలి. అంటే ఈ 5 మండపాల ద్వారా కాల్చిన రక్తంలో దిగి మనము కడుక్కొని మన పాపము శుద్ధి చేసుకోవాలి. అది 5 మండపాలు. ఆ కోనేటిలోనికి దించడానికి ఎవరు వచ్చారు? దేవదూతలు. మరి ఈ కోనేటిలోనికి, ఈ బైబిల్లోనికి, ఈ వాక్యంలోనికి మిమ్మల్ని దించడానికి ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారండి? గట్టిగా చెప్పండి, ఎవరు వచ్చారు? సేవకులు. ఆనాడు దూతలకు గుర్తు, ఈనాడు సేవకులు నిలబెట్టాడు. అయితే అక్కడ ఆ కోనేటి దగ్గర ఎంతకాలం నుండి పడి ఉన్నాడు? మరి ఇది పట్టుకొని ఎంతకాలం నుండి ఉన్నావు? ఇది పట్టుకొనే ఉన్నావు. తల కింద పెట్టుకుంటాం, ఒకవేళ మరిచిపోయి పడుకుని పోతే అదే కాలు కిందకి వెళ్ళిపోతుంది. కొంతమంది నడుము కింద పెట్టుకుంటారు, దెయ్యాలు కనబడకూడదని పక్కనే పెట్టుకుంటారు. అయితే దెయ్యం మీదకి వచ్చేస్తారు. బైబుల్ తలకాసి పెట్టానండి, కానీ దెయ్యం వచ్చేస్తుంది. బైబుల్ తలకాసి పెడితే కాలు కలిసి పెడితే దెయ్యానికి ఇది ఒక కాపరా. అది దీన్ని ఒక పుస్తకాలు వస్తుంది అంతే. నీలో లోపల ఉండాలి బైబుల్, అప్పుడు నీలోనికి వాడు రాడు. కనుక దేవుని దూతలు, దేవుని సేవకులు. ఆనాడు దూతలు ఏం చేశారంటే నీరు కదిలించారు. ఈనాడు సేవకులు ఏం చేస్తున్నారంటే బైబిల్ అనే కోనేటిలో దిగి యోహాను సువార్త అనే ఆ రేవులు వచ్చి 1వ వాక్యం నుండి 11వ వాక్యం వరకు ఈ నీటిని ఏం చేస్తున్నారట? ఈ నీరు కదిలిస్తున్నప్పుడు, అంటే వాక్యం బోధిస్తున్నప్పుడు, వాక్యం వివరిస్తున్నప్పుడు ఎంతమంది అయితే తన హృదయాలు తెరిచి వాక్యాన్ని లోనికి పంపిస్తారో వారందరూ బాగుపడతారు. హల్లెలూయా. అలా బాగుపడిన వాళ్ళు ఒకనే నేను కూడా. వాక్యం సువార్త ప్రకటిస్తుండగానే ఆ కోనేటిలోకి దిగాను, హృదయం తెరిచాను, యేసు నా జీవితంలోకి అంగీకరించుకొని బాగుపడి దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాను. మనందరి జీవితాలు కూడా అక్కడ 38 సంవత్సరాల నుండి ఉన్నాడు. అప్పుడు ఈ రోజుల్లో కూడా యేసుని నమ్ముకొని ఎన్ని బాగు 40 సంవత్సరాలు అండి. కావుడు మానవా ఇంకా లేదు అంటే బాగుపడలే. కయ్యాలు మానవ లేదు అంటే ఇంక బాగుపడలే. వ్యసనాలు మానవా ఇంకా లేదు అంటే ఇంకా బాగుపడలేదు. నువ్వు బాగుపడినాడు కోనేటి దగ్గర ఉన్నావు ఒకటి, కోనేటికి దూరం ఉన్నావు, ఏదైనా ఉంటాయి కదా. వాడు 38 సంవత్సరాలు కోనేటి దగ్గర ఉన్నాడు, సుఖం ఏముంది? మా తాత ముత్తాత నుండి మేము క్రిస్టియన్ అండి, సుఖం ఏముంది? బైబిల్ మొత్తం 10 సార్లు నూరేసి తాగేశానండి, సుఖం ఏముంది? అజార్త పట్టేసింది, వాంతులు ఈ రోజున అయిపోయి ఉంటాయి, నీకు సుఖం ఏముంది? నువ్వు కోనేడు దగ్గర ఉన్నా కోనేడికి రాకపోయినా ఒకటి బాగుపడలేదు. ఒకవేళ నువ్వు కూడా అలాగే ఉన్నావేమో. నీ వయసు ఎంత? వాడు 38 వరకే ఉంది, నీకు 40 ఉందేమో, 50 ఉందేమో, 60 ఉందేమో, 60 కూడా దాటిపోతున్నావేమో. జాగ్రత్త. ఇప్పటికైనా బాగుపడ్డావా? ఇప్పుడైనా కోనేటి పక్కన పడుకొని ఉన్నావా?
కొంతమంది కోనేడు దగ్గరికి వస్తేనే నిద్ర బాగా పడుతుంది కదా. ఆడికి మరి అంత హ్యాపీగా ఉందో 38 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. ఎరిగిపోయి ఉండదు ఆ పక్క. అలా పడుకొని ఉంటే రాత్రి పక్కన పడుకొని ఉంటే ఏమవుతుంది? అరిగిపోదా? అరిగిపోయాడు అంతే. కేజీహెచ్లో సీనియర్ పేషెంట్లు మీరు ఎప్పుడు కేజీహెచ్కి వెళ్ళినా ఏ డాక్టర్ ఎవరనేది ఎవరిని కనుక్కోవద్దు. సీనియర్ పేషెంట్ ఒక్కరి దగ్గరికి వెళ్ళి డాక్టర్ అశోక్ కుమార్ ఎక్కడంటే ఆడే చెప్పారు. నీకెలా తెలుసు అంటే 50 సంవత్సరం నుండి ఎక్కడే ఉన్నాను అయ్యా. ఎందుకు బాబు అంటే రొట్టెలు పాలు భోజనం వస్తుంది, ఎక్కడ పడుకుంటారు. నాకే భయం లేదు, దొంగల భయం లేదు, దెయ్యాల భయం లేదు, వండుకోవాలని భయం లేదు. ఈ ఒక వార్డులో 2-3 సంవత్సరాలు ఉంటాడు. తర్వాత ఇంకొక బాగోలేదని ఇంకో వార్డు, అంటే వార్డు బాయ్ని పరిచయం చేసుకుంటాడు. నాకు బాగోలేదని ఎక్కడ పెట్టండి రా కొద్ది రోజులు, మొత్తం అక్కడ ఉంటే డాక్టర్ ఫోన్ చేస్తారు కదా. తర్వాత ఇంకొక వార్డు ఇలా మరి కొంతమంది నాకు తెలుసు సీనియర్ పేషెంట్లు ఇలా అందరూ. ఈ రోజుల్లో క్రైస్తవుల్లో కూడా ఎలాంటి సీనియర్స్ ఉన్నారు. వాళ్ళు బాగుపడరు, ఎప్పుడు చూసినా పేషెంట్లు లాగే ఉంటారు, ఎప్పుడు చూసినా హాస్పిటల్లోనే ఉంటారు, అంటే ఎప్పుడు చూసినా బైబిల్తోనే ఉంటారు, ఎప్పుడు చూసినా ప్రార్థన చేసినట్టే ఉంటారు, ఎప్పుడు చూసినా పాటలు పాడినట్టు ఉంటారు, ఎప్పుడు చూసినా గుడికి వెళ్ళినట్టే కనపడతారు, కానీ బాగుపడరు. ఇది సీనియర్ పేషెంట్. ఆ జబ్బులు బాగు. ఆ జబ్బు వదలగొట్టడానికి ఆనాడు యేసు వచ్చాడు. ఈనాడు వాక్యం ద్వారా యేసు ఈ రోజు మన దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పటికైనా నువ్వు బాగుపడాలనుకుంటున్నావా? అయితే ఇక లేదు. అర్థమైందా? ఇప్పటికైనా బాగుపడాలంటే ఇక లేదు. ఇక ఆ స్థలం వదిలే. నువ్వు ఏ స్థలంలో దుష్టుల ఆలోచన చొప్పున ఉన్నావు అది వదిలే. పాపుల మార్గాల్లో తిరిగి అది వదిలే. అపహాసులు కూర్చుని చోట కూర్చున్నావేమో అది వదిలే. ఇప్పటికైనా లేచి ప్రభు వాక్యానికి ఇప్పుడైనా లోబడిపో. దేవుడు నిన్ను బాగు చేసేస్తాడు. నీ ద్వారా చూడండి, అంత పండగ జరుగుతుంది, అంత అడవిడి లేదు, కానీ వీడు ఎప్పుడైతే ఆ పండగలో నిలబడ్డాడో అక్కడ కొన్ని లక్షల మంది జనాలు సంతోషాన్ని వ్యక్తపరిచేస్తున్నారు. నువ్వు వచ్చేసావేంటి? ఎలా బాగుపడ్డావు? నీకు ఇన్ని సంవత్సరాల నుండి జబ్బు ఉంది కదా. కొంతమందికి చిన్న చిన్న జబ్బులే అంటే అలవాటు కొన్ని సంవత్సరాల నుండి ఉంటాయి, అవి వదలం అంతే. మా ఊర్లో ఒక పాస్టమ్మ గారికి ఇప్పటికీ వదలకుంటుంది. ఆవిడ వయసు 49, సీరియల్ అనే జబ్బు. మీరు ఎన్ని చెప్పండి, ఆ 2 సీరియల్ చూసారు. విశ్వాసం మీరు ముందు స్టార్ట్ చేయండి అమ్మా ప్రార్థన అంటది. ఈవిడేమో ఆ 2 సీరియల్ అయిపోయిన తర్వాత వెళ్తారు. అయితే ఇప్పుడు ఈవిడ వెళ్ళి వాక్యం చదువుకొని ప్రార్థన చేద్దామని కళ్ళు మూస్తారు, గేటు కనపడుతుంది ఆవిడకి. ఇప్పటికి ఇంకా జబ్బు పోలే. నీలో ఇంకా నీకు ఏ జబ్బు పట్టుకుంది? ఏమండి, ఏ జబ్బు పట్టుకుంది? ఏ పిచ్చి పట్టుకుంది? కొంతమంది కుల పిచ్చి పట్టుకుంటుంది, ఇంకా అదే గుర్తుంచుకుంటుంది. నేను క్రిస్టియన్ అని మర్చిపోతాను. కొంతమందికి మత పిచ్చి పట్టుకుంటుంది. మతము క్రైస్తత్వం మతం కాదు, మార్గం. కొంతమందికి ధన పిచ్చి పట్టుకుంటుంది. ఒక్కొక్క పిచ్చి, ఒక్కొక్క జబ్బు. ఇప్పటికీ నీకు పోలేదా? యేసు నామములో ఈరోజే అలాంటి వాటన్నిటి నుండి దేవుడు నీకు విడుదల కలుగు చేయునుగా. ఇక్కడైనా మనం ఏం చేయాలా? ఏం చేయాలండి? యేసు ప్రభు వాటితోనే ఇప్పుడైనా నువ్వు ఏం చేయమన్నాడు? ఇప్పుడు నువ్వు వెంటనే లే అన్నాడు. అంతే. అందరం లేచి నిలబడదాం, ఒకసారి ప్రార్థన చేసి. మీరు కూడా ఇప్పుడు లేవండి. పరిశుద్ధుడైన తండ్రి, ఎత్తబడిన ఈ మాట అందరిలో ఫలించినప్పుడు సహాయం. 38 సంవత్సరాల నుండి అనుభవం ఉంది, కానీ వృధా అయిపోయింది, వేస్ట్ అయిపోయింది. దాని ద్వారా వాడికి ప్రయోజనం లేదు, ఎదుటి వారికి ప్రయోజనం లేదు. ఒకే మాటతో లేచాడు. అంతవరకు ఎప్పుడు నీ మాట వినలేదు. నేను దేవదూతలను చూస్తున్నాడు కానీ, పేషెంట్లు బాగుపడి వెళ్ళిపోవడం చూస్తున్నాడు కానీ నీ మాట ఎప్పుడు తెలియదు. ఒకే ఒక్క మాట. వాడు మంచి మనిషి, ఒక్క మాటకు లోబడిపోయి లేచాడు. ఈ రోజుల్లో చాలా మంది ఎన్నో మాట్లాడుతున్నారు కానీ లేవలేదు. మంచి మనుషులు కాదు. కనుక నేను మంచివాడివి, మంచి మనుషుల లిస్టులో మమ్మల్ని ఉంచాను. ఈ కొరకు దిగ్గున లేచి మా భారాలు మేము మోసుకొని నడిచి స్తుతించి అనేక మందికి సాక్షులుగా బ్రతకగలిగినట్టు మీకు దయచేయండి. ఇష్టమైన మాటలు అందరిలో ఫలించినట్టు సహాయం చేసి మేలు చేయాలి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు సమర్పణ చేసుకుంటాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మీకు అప్పగిస్తున్నాం తండ్రి. ఎలాగా లేచి నిలబడ్డారు కనుక తనని అందరూ అంగీకరించడం, వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చడం. అధికారంతోనే ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నాం.
ఎవరైనా అయోగ్యంగా తీసుకొని యోగ్యమైన రీతిలో తీసుకోవడానికి ఇంకెవరైతే నమ్మారు ఇంకా బాప్తిసం పొందకుండా ప్రభు సంస్కారం లేకుండా ఉన్నారు, త్వరలో బాప్తిసం పొంది రక్షణ పొందడానికి సహాయం కార్యమంతా ఘనంగా మీరు జరిగించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు అప్పగిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు. కూడి వచ్చిన చిన్న పిల్లలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, పెద్దలు అందరూ ప్రార్థిస్తున్నారు. నిన్నటి దినాన మరొక నూతన దయా కిరీటం పొందిన డైజీని మీ చేతులు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఉన్న వారందరినీ దీవించండి. ఆయన ఈ దినం ఆలస్యమైనందుకు క్షమించండి. వీళ్ళందరికీ ఓర్పు సహనం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. గాజువాకలో కూడా ప్రారంభమైంది, సకాలంలో వెళ్ళడానికి చూపించండి. ఇంకెంతమంది వైట్ డ్రెస్ వేసుకోలేదు, వాక్యానికి లోపడాలి, సేవకుడికి కూడా లోపడాలి. మిగిలిన విషయాల పట్ల ఎంత ఖర్చు పెడుతున్నాం. మందిరంలో దేవుణ్ణి ఆరాధించడానికి ప్రతి ఒక్కరూ తెల్లైన వస్త్రాలు ధరించి రావడానికి సహాయం చేస్తారు. గాజువాక సంఘంలో కూడా ఆ విధంగా సిద్ధపరుస్తుంది. ఇదిగో ఈరోజు సాయంకాలం జాన్ వెస్లీ గారి మీటింగ్ బృందాల కళాక్షేత్రంలో జరుగుతుండగా ఘనంగా జరిగింది. 3వ తారీఖు పగలు రాత్రి ఇదిగో వారి నాన్నగారి మీటింగ్ జరుగుతుండగా యెహోవా చర్చిలో సహాయం చేయాలి. అదిగో అదే 3వ తారీఖు దాసుడైన నేను ఇదిగో పిల్లలు మీకు ఇష్టమైతే ప్రశాంత్ కుమార్ గారు కలిసి పురోహితుల వంశలో ఇల్లు ఓపెనింగ్ విషయంలో సహాయం చేయాలి. ఇదిగో 4వ తారీఖు పరిశుద్ధ వివాహం ఎస్సీ వివాహంలో సహాయం చేయండి. అదిగో 4వ తారీఖు విషయంలోనే దాసుడు గాబ్రియల్ తన ప్రేయర్ విషయంలో సహాయం చేయండి. తండ్రి మీకు కృతజ్ఞతలు. 5వ 6వ తారీఖులో బంగారం పాలనలో జరుగుతున్న ఉద్యోగ కూడికలు జీవించి 18వ తారీఖున ఇదిగో వల్లభరావు గారికి కుమారుడు మోషే పరిశుద్ధ వివాహంలో సహాయం చేయండి. ఈ నెల 21, 22, 23 3 దినాలు ఇక్కడ కూడికల విషయంలో కూడా సహాయం చేయండి. వేరే కొరకు చూపించి నేను చేయండి. బిడ్డ ఆరాధనకు వెళ్తుండగా పాపను మీ స్వాధీనంలో ఉంచుకొని క్షేమంగా సురక్షితంగా సకాలంలో తీసుకుని వెళ్ళాలి. నేను నామాన్ని మీరు మర్చిపోవచ్చు. కూడి వచ్చిన బిడ్డలందరి మీదకి మీ ఆశీర్వాదం పొందాలి. బలహీనంగా ఉన్న వారిని బలపరచండి, రోజులైన వారిని బలపరచండి. ఇంకా బాప్తిజం పొందని వారు బాప్తిజం పొంది రక్షించడానికి సహాయం చేయండి. మీ దాసునైన నన్ను క్షేమంగా తీసుకొని వెళ్ళి క్షేమంగా తీసుకొచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చూపిస్తాను. మీరే మహిమ పొందని, జ్ఞానం పొందని, ప్రభావం పొంది మీరు చేయండి. క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోక ప్రార్థిస్తున్నాం. పరలోకమందు నామం పరిశుద్ధ పరచబడుతుంది. ఈ రాజ్యం వచ్చుగా ఈ చిత్తం పరలోకం ఆహారం మనమస్తులు మీరు క్షమించిన ప్రకారం మనం రాజ్యం బలం నిరంతరం నిలబెట్టాలి. దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి ఊరి యొక్క మనకు సర్వలోక పరిశుద్ధుడు గుడ్ సామరికన్ సంఘ బిడ్డలందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించుండాలి. యేసు రక్తమే జై, యేసు రక్తమే జై, యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగుతుంది. అందరికీ వందనాలండి.